హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సహా పలు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. పాదగయ పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలు, ప్రత్యేక అలంకరణతో పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ప్రధాన వీధుల మీదుగా సాగిన శోభయాత్రకు ప్రజలు విశేష స్పందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కానీ శక్తి దగ్గరికి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఎంచేతంటే ఒక పాస్టర్ చర్చ కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు, ఒక ఇమాము మసీదు కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు. కానీ హిందూ సమాజము గుడి కేంద్రంగా రాజకీయం చేయని కారణంగా ఇవాళ హిందూ సమాజం వెనకబడిపోతుంది. కాబట్టి హిందూ సమాజము రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కేవలము భారతదేశాన్ని ప్రపంచాన్ని సాధించే స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధీనంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి మనము హిందూ శక్తిగా మారాలంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని మనం చేయాల్సిందే. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని మనం గెలిపించుకుని కేవలం గుడి కేంద్రంగానే రాజకీయం చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ హనుమంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.